నవ్వుల నారానివే మౌలిక మౌవల ముచ్చానివి నా మనసుతో చేతివే మౌలిక మదిలోనే ఉంటి నవ్వుల నారానివే మౌలిక మౌవల ముచ్చానివి నా మనసుతో చేతివే మౌలిక మదిలోనే ఉంటి నవ్వుల నారానివే మౌలిక మౌవల ముచ్చానివి నా మనసుతో చేతివే మౌలిక మదిలోనే ఉంటి నవ్వుల నారానివే మౌలిక మౌవల ముచ్చానివి నా మనసుతో చేతివే మౌలిక మదిలోనే ఉంటి ప్రాణంగా ప్రేమించాను గుండెల్లో గుడి కట్టాను నవ్వుల నారానివే మౌలిక మౌవల ముచ్చానివి నా మనసుతో చేతివే మౌలిక మదిలోనే ఉంటి నవ్వుల నారానివే మౌలిక మౌవల ముచ్చానివి నా మనసుతో చేతివే మౌలిక మదిలోనే ఉంటి ఏ పిల్ల నువ్వు అక్కడ నేను ఇక్కడ నా కొడుకు నీరేదెక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ అక్కడ నేను ఇక్కడ నా కొడుక ఎక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ అక్కడ నేను ఇక్కడ నా ప్రభ నీరేదెక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ అక్కడ నేను ఇక్కడ నా ప్రభావి ఎక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ ముక్కులోన ఉంటే నాకు ముద్దు ముద్దు కనిపించదు ముక్కులోన ఉంటే నాకు ముక్కు ముద్దు కనిపించదు. ముక్కులోన ఉంటే నాకు ముద్దు ముద్దు కనిపించదు ముక్కు నుంచి ముక్కుదాని ముక్కు వద్దనియదు. అక్కడ నేను ఇక్కడ నా కొడుక ఎక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ అక్కడ నేను ఇక్కడ నా ప్రభ నీరేదెక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ అక్కడ నేను ఇక్కడ నా ప్రభావి ఎక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ పిల్ల రావే నా రసగుల్లా నన్ను వల్ల కంగారు చెప్పి నాకు దొరకనడుకు రావే కదా పోరి చిన్నది దానికి ఏం తెలియదు పోరి భయపడుతుంది నేను 4 రోజులు వచ్చినాక పోరి వస్తుంది ముసల్లా నువ్వేంది వచ్చేది చేస్తావు పోరికి ఇంకేం తెలియదు ఏలు పెడితే ఉడక వెన్ను పెడితే నాకు నేనైతే అన్ని రకాల వాడుకో నన్ను నీ ఇష్టం ఉన్నట్టు వాడుకున్న తర్వాత 10-15 రోజుల తర్వాత పోరి వస్తుంది చెడిపోయిన బస్సులు చెట్లలో వెళ్ళినట్టు నువ్వెందుకే నాకు నువ్వెందుకే ముసల్లారా పాత కంపెనీ బస్సు గచ్చుకుంటాను పిచ్చిగా ఇప్పుడు అన్ని అట్టి అవే లైట్ వెయిట్ అట్టి అయినా నీ బిడ్డ అంటే నాకు లవ్వు ఆగు. సరే నా బిడ్డ అంటే నీకు లావు నా బిడ్డ నీకు కావాలి సరే కావాలంటే నీ ఊరెక్కడ నీ రాజ్యం ఎక్కడ నీ దేశం ఎక్కడ నీ పల్లె ఎక్కడ నీ పట్టణం ఎక్కడ నీకు పెళ్లి అయిందా నీ పిల్లలు ఎంతమంది ఎవరన్నా ఉన్నారో లేదా చెప్పు మరి పెళ్ళి అయిందంటే ఇది అత్తదో రాదు పెళ్లి అయితే పిల్లలు ఉన్నారంటే అత్తదో రాదు అబద్ధం ఆడి వీళ్ళని నా వశం చేసుకున్నాను కావాలి అయినా మాది ఇక్కడికి దగ్గర రాళ్లమాది కోట రక్తాపురి పట్నం వేరేవాడిని నా పేరు గోవర్ధన మహారాజును ఇంకా నాకు పెళ్లి కాలే నాకు కాలే నీకెంత బీజ పుట్టిందే ఇది పెంచుకున్న మా చెల్లె బిడ్డ పోరి మా చెల్లె చచ్చిపోతే పోరి సాదుకున్నా ఆహా సాదుకుందావా అయితే గాని సరే నువ్వు రాజ్యాన్ని రాదు నీకు పెళ్లి కాలే నీకు రాజ్యం ఉన్నదా ఓ ఏ పెద్దది మా రాజ్యం ఇవ్వలేరా ఇవ్వలేరు వెనక ముందు ఇవ్వలేరు ఏ కాకి ఒక్కదానివే? ఒక్కనే నేను నువ్వు ఒక్కరు అయితే నా బిడ్డ నీకు కావాలంటే నీ రాజ్యం దేశమంతా దారదోహం ఈ భోగం కలవాతికేనని నాకు రాసి నా పోరి తీసి నీ చేతిలో పెడతా రాజునే గోవర్ధన మహారాజు మరణ మందుల్లో పడ్డాడు భార్యకి ఇచ్చిన మాట మర్చిపోయింది పిల్లగాళ్ళని మర్చిపోయి ఆ రాళ్లమాది కోట రక్తాపురి పట్టణం రాజ్యం దేశం ఎండి బంగారం ఆస్తి మొత్తం భోగమా కలవాతికి పవరు పట్టాని ఆ రక్ష మీద రక్షలు కొట్టి పెట్టిండు ఓ రామ రామ రాజ్యం దేశం ఎండి బంగారం ఆస్తి మొత్తం నీ చేతిలో పెట్టిన కానీ నీ బిడ్డ నాకు కావాలి సరే నా బిడ్డని ఇస్తానా బిడ్డ కూడా వస్తుంది ఎక్కడికి మన ఇంటికి వస్తుంది గాలి వచ్చి ఏం చేస్తుంది మీ అవ్వ నీ పని చేస్తా నా పని అప్పుడప్పుడు నీ పని చేస్తాను అంటన్నా ఏం పని నీ దోతులు వెండుడో నీ అంగిలి వెండుడో పొద్దున నాకు ఇది చేస్తా రాత్రి నేను చెప్తా బట్టలు రాత్రి డ్యూటీ చేస్తాను అంటన్నా కుక్క కావాలి లెక్క కానీ మరి నేను వస్తా నేను రాకపోతే మాత్రం నా బిడ్డ ఎన్ని జీవులు దొరికినా కానీ 2 గాల జీవి దొరుకుతుందా దొరకదు బుక్కడు బువ్వ ఒక్క పవదాని పగదాగితే నీ మీద ఒట్టు నేను ఆపుతా ఎక్కువ తాగా అంటే పవ్వ తాగవు కానీ ఆపదాగు నా పానం పోతే కోట తాగవు పానం పోతే మీరు ఎక్కబట్టినట్టు ఆపు తక్కువ తాగా
నేను పగ ముడతానా పగ ముడితే శీలంజం ఉండాలి ఏంటిది ఎట్లా కనిపిస్తానా కానీ ఆపుకు తక్కువ తాగు పుల్లు ముట్ట ఆపు ముట్ట కోట ముట్ట అది మధ్యలో ఆపే ముట్ట మధ్యలో కావాలి నాకు మధ్యలో కావాలి నీ కడుపుకే మొక్కాళ్ళ బుజ్జి పోదా అన్నడా భోగమా కలవాతి భోగమా చిత్రమని ఎంబడి పెట్టుకొని ఆగు రాజునే గోవర్ధన మహారాజు రాళ్ళమావి కోట రక్తాపురి పట్నం బయలుదేరి వస్తున్నారు రామ రామ ఎట్లా వస్తున్నారు బయలుదేరను రోరయ్యా భార్య భర్తలైనా ఇద్దరు ఆడవాళ్ళ ఎంబడి పెట్టుకొని ఆగో ఏడంతరాలు మాలు నిండుకున్నాడు గోవర్ధన మహారాజు ఏడేడు మేడల్ల కలియేడు మిద్దెల్ల బంగారులో ఇల్లు భవనాల లోపల ఇద్దరు పిల్లగాళ్ళు కొడుకు సుమిత్ర మహారాజు కన్న బిడ్డ రత్న వెళ్ళి 7 సంవత్సరాల పిల్లగాళ్ళు మా తండ్రి ఎవలో ఇద్దరు ఆడవాళ్ళని ఎంబడి పెట్టుకొని వస్తున్నాడు అయినా అడవికి వేట మార్గం పోయినాడు ఏమన్నాడు కొడుకు అడవి లోపల పళ్ళు పాల పళ్ళు పంచి పడబట్టి పంచలక పళ్ళు ఉంటాయి జిట్టిదేలు పళ్ళు ఉంటాయి పళ్ళు పొలాలు తీసుకొస్తానన్నాడు మా తండ్రి మా గురించి ఏ పనులు ఏ పొలాలు తీసుకొస్తున్నాడో నాని అన్న తండ్రి కడ్డముడికి వచ్చిండు ఆ పిల్లలేమో ఇద్దరు పిల్లలు కన్న తండ్రికి అడ్డమునికి వచ్చినానా మాకు ఏం పనులు తెచ్చినవనటల్లకు భోగమా కలవాతి భోగమా చిత్రమాల చూసిండ్రయ్యా ఓ పెద్దరాలు రాజానికి పెళ్లి కాలేదన్ను పిల్లగాళ్ళు లేరన్నవు ఈ ఇద్దరు పిల్లగాళ్ళు నీ దగ్గరికి వచ్చి నానా అంటారు ఈ పిల్లలు ఎవరని అడగంగానే గోవర్ధన మహారాజు ఏమన్నాడు బామా నాకు ఇదివరకు పెళ్ళయింది ఇద్దరు పిల్లగాళ్ళు పుట్టినాక నా భార్య చచ్చిపోయింది మీరు నాకు పెళ్లి అయిందంటే నా ఎంబడి వస్తారో రారో అని చెప్పి లగ్గం కాలేదన్న నేను నా కన్న కొడుకు నా బిడ్డని చెప్పుతున్నాడే గోవర్ధన మహారాజు గోవర్ధన మహారాజు ఆ మాట చెప్పంగానే ఎంబడొచ్చిన పాపాత్మురాలు ముసల్లానికే గుండెలకు బెల్లమన్నాయి కార్యాలు చల్లువన్నాయి అయ్యో భగవంతా ముసలో ఎంబడి నా బిడ్డ వచ్చే కాలం వచ్చే వీరికి ఇదివరకే లగ్గమైందాడు ఇదివరకే లగ్గమై ఇద్దరు పోరగాళ్ళు ఉన్నారంటే వీడు సిల్లి అని సీపులీకర్ అనుకున్నా గాని తాగి పారేసిన తొంసబాటలు కాడే ఎట్లా అని మది లోపల మాట పెట్టుకోని ఏడంతరాల మాల లోపల ఉండంగా ఓనాడు కాకుండా ఓనాడు సమయ సందర్భం కలిసి రావాలి కలిసి వచ్చే కాలం వస్తే నడిచచ్చ కొడుకు దొరికినట్టు ఓనాడు కాకుండా ఓనాడు ఇద్దరు పొలగళ్ళను ఉడుంగొట్టి పల్లాకెక్కించినట్టు ఏదుంటే రాజ్యం దేశం ఎండి బంగారం మాకే అవుతుంది అనుకుంటున్నారు ఆ భోగవాళ్ళు అట్లా కొన్ని రోజులు I know.
గోవర్ధన మహారాజు 7 మేడల్లోకి వచ్చినోడు. అప్పుడు భోగమా కలవతి ఏమన్నది, నన్ను నమ్మించి మోసం చేసినవయ్యా, పెళ్లి కాలేదు పిల్లగాళ్ళు లేరని నమ్మించి మోసం చేసినవి కాబట్టి ఓనాడు కాకున్న ఓనాడు నీ 2 పిల్లగాళ్ళ ప్రాణం ఇస్తానని కడుపు లోపల కుట్ర పెట్టుకొని ఏడంతరాల మాలు లోపల ఉంటున్నారు ఆ తల్లి బిడ్డలు. సీతారామనారాయణుడో భార్య భర్తలో కలిసి మెలిసి కాపురం చేస్తున్నాడయ్యా. రాజ్యాల రాజు గోవర్ధన మహారాజు ఆడవిల్ల భోగమ కలవాతిని చూసి ఏమన్నాడు, బాబాను కచ్చిరి కాడి పోతున్నా కానీ నా 2 పిల్లలు పైలము, నా పిల్లగల్లను గడపలో ఉట్టకున్న కన్న పిల్లలు కన్న బిడ్డలో చూసుకోమ్మని భార్యకు పైలమని చెప్పి కచ్చిరి కాడికి వెళ్ళిపోతున్నాడయ్యా గోవర్ధన రాజు. కొన్ని రోజులు కొన్ని దినములు కొన్ని వారములు కొన్ని పక్షములు గడుస్తూ ఉంటారాయన్నా. కడుపులో ఉట్టకున్నా కన్న కొడుకులోనే పిలగల్లకు స్నానం పోతున్నది, పిలగల్లకు బట్టలేస్తున్నది. ఆకు బడికి సాగనంపంగా అట్లా ఓ 6 నెలల పొద్దుకు ఆకు కలవాతి పిలగల్ల మంచిగా చూసుకోంగా ఎమ్మడొచ్చిన చిత్రమాల ఆకు బిడ్డని కళ్ళ చూసి ఏమంటున్నదో అయ్యా, కన్న బిడ్డను కళ్ళ చూసింది రో నా బిడ్డ నాకు కన్న బిడ్డ కలవాలి ఒక మాట చెప్పుకున్న బిడ్డ కన్నది కడుపు కావాలి, కట్టింది బట్ట కావాలి, కాళ్ళ దిగిన బట్టది మహిళ కావాలి, నీకు పుట్టినోళ్ళు దొరలు కావాలి, నీకు పుట్టినోళ్ళు రాజులు కావాలి బిడ్డ. ఆ పాపగారి దాని కొడుకుల బిడ్డలను ఉంటే గాలే రాజులైతే గాలే దొరలైతారు బిడ్డ. దీపం ఉన్నప్పుడు ఇల్లు చదువుకోవాలి, ఎలుగుంటది ఎలుగుంటది విన్నావా బిడ్డ. ఆగో నీ సౌతికి పుట్టిన వల్ల నువ్వు పెంచి పెద్ద చేస్తే గాలే దొరలైతారు, గాలే రాజులైతే కానీ దాచిదారి పుట్టిన వాళ్ళు దొరలైతారా బిడ్డ. నా కడుపులో పుట్టిన వాళ్ళు రాజులు కారంటారు. ఏం చేయాలి, ఏదన్నా ఉపాయం చేయాలి. 2 పోరగల్లను వారం తిరగక ముందు ఉడుకొట్టి పల్లాకెక్కారు మన కొండరు తింటాం. గట్లయితే బిడ్డ నీకు పుట్టిన వాళ్ళు రాజులైతారు, నీకు పుట్టిన వాళ్ళు దొరలైతారు. ఎన్ని రోజులున్నా నీ కడుపులో పుట్టిన వాళ్ళు చిన్న మనం ఇస్తారు కానీ తల్లి అని నిలవరు బిడ్డ. వాళ్ళని కథం చేసిన వాళ్ళం కావాలంటావు, కథం చెయ్యాలి అంతే బిడ్డ. నా మాట ఇట్టే రమ్మంటే ఇల్లంతా రాదన్నట్టు తిండి వాసాలు లెక్క పెట్టక బిడ్డ. నేను వచ్చిందే ఇప్పుడు ఇంకా లెక్క వచ్చింది కానీ బిడ్డ ఏదన్నా ఉపాయం చేసి ఆ పోరగల్లను చంపిన వాళ్ళని కావాలి. మరి నేనేం చేయాలి ఉపాయం నువ్వు చెప్పి. నేను చెప్పాలంటే బిడ్డ ఆ పోరగల్లకు చెప్పే పని చేయలేక ఏ బాయన చూసుకోవాలి, ఏ శర్వన్న చూసుకోవాలి, కథం కావాలి. ముళ్ళుతో ముళ్ళు తీసినట్టు ఉండాలి. చిన్నప్పుడు భర్త నీ చేసుకున్న భర్త వచ్చే వరకు చీర చెప్పుకోని రైక చెప్పుకోని వాళ్ళంతా దుప్పు చేసుకోని దుంప చేసుకొని కూర్చొని నీ భర్త వచ్చినాక ఓటికి 2 ఎక్కించి ఇక్కడ భూవాగం చేసుకున్న భర్తకు పెట్టి నీ భర్తతో ఉన్నది లేని చెప్పి కూరగల్లను మాత్రం కథం చెప్పి అన్నే నాకన్న బిడ్డ. 7 మేడల్ల కలి 7 విద్యల్లో ఒక్కొక్క మాట పూస కూర్చున్నట్టు బిడ్డకెప్పుడు చెప్పుతున్నదో బిడ్డ కలవాతి నీ భర్త వచ్చినాక ఏనాడు గనకన విని భర్త తోటి ఏమంటావంటే పిలగళ్ళు స్నానం పోతే మళ్ళా స్నానం పోసుకుంటాన్రు, అన్నం పెడితే ఒకరు అటువంటి పప్పు లోపల ఉక్కు ఎక్కువైతుంది ఒకరు తక్కువైతుందని పిండిన బట్టలు మళ్ళా విండుకుంటారు నన్న పంచపేరు నాల పెడుతున్నారు అని అనరాని మాటలు నీ భర్తకు చెప్పు బిడ్డ. ఆగు నీ భర్త నీ ప్రేమల్ల పడ్డడు మరుగు మందుల్లా నీ మాటిని పొలగల్ల ఇంట్లోకెళ్ళి అవతలకెళ్ళి కొడితే కూరగల్ల అడవిలోకి పొలగు పోతే మనం వాడింది ఆటైతుంది, మనం పాడింది పాటైతుంది, రాజ్యము దేశం మొత్తం మనకైతుంది అంటున్నది ఓ పెద్దలారో. అమ్మ మనం తలుచుకున్నదంటే బరుడు
ఇత్తడి బంగారం ఏత్తము ఆడదాని మహిమ దొరకది పూతల్లి మహిమ దొరకది నీళ్ళ శాపడుగులు లెక్క పెట్టులు లేరు చీరలు కట్టుకున్న శిఖర మారి కులము లెక్క కడుక్కున్న రంగుల కులం మట్టెలు పెట్టుకున్న మహదర సోదు కులం గుండెలు మాటలు మాటతోటి మెప్పియాల వజ్రాన్ని వజ్రముతోటి కొయ్యాల మంగళ కత్తులకు మాకులు దగ్గర గొడ్డళ్లకు వెంట్రులు దగ్గర బహువు ఉపాయం ఉంటే ఊళ్ళే రస్సు పని చేసి 10 మందిని రాగలేదు 20 మందిని రాగిరు మన సొంత ఆడోళ్ళు ఆడోళ్ళకి గురమంట గట్టిగా ఉండాలి ఈ పనులు గట్టిగా ఉండాలి ఆ విగ్రహం ఉంటే మాటతోటి వెళ్తుంది ఈపు గట్టిగా ఉంటే దెబ్బలతోటి వెళ్తుంది మనకి విగ్రహం గట్టిగానే ఉన్నది ఈపు గట్టిగానే ఉన్నది కిందుండగా మీరుండగా నడకుండా తప్పించే రకం మనది అమ్మా అమ్మా నేను ఏదన్నా విధం చేసి నా భర్తకు ఓటికి 2 ఎక్కిచ్చేటువంటి ముచ్చట్లు చెప్పుదా మందుల పడ్డోడు నా భర్త నా మాట వింటాడు చీరంతా ఇంపుకుంటానా అని చీర చేతుల పట్టనయ్యో చీరని బర్రన ఇంపింది ఆగు ఒళ్ళంతా దుంప వేసుకున్నది నెత్తంత చిక్కురు పొక్కురు వేసుకొని కలవదాన్ని బట్టి ఇక్కడ మంచ వేసింది ఆగు ముస్కమర్ర పెట్టి మూల కూర్చుంటున్నది రాజాన రాజు రాజవేలిండు దేశ వేలిండు 7 ప్రధానులకు రాజ్యం అప్పచెప్పి ఓరి కొడుకులాల రాజ్యం పైలవురా దేశం పైలవు దానం మందు పెట్టకురు ధర్మం మందు పెట్టకురని 7 ప్రధానులకు అప్పచెప్పి తరక్కే గుర్ర మీద కూకుండి లోగిళ్ళ వేడికి ఎత్త వస్తున్నాడు రాజాన రాజు రల్లలోనే రల్ల లోగిళ్ళ వేటికచ్చిండు లోగిళ్ళ కట్టడలకు నిండు ముసుగు పెట్టింది అది కళావతి దేవి బామా కళావతి బామ రాదే బామా దాయగల్లా అయ్యో బామ రాదే బామా దాయగల్లా బామా అయ్యో దాయగల్లా బామా పాడుగాను కూకుండే నిన్న పోతన్నవా అయ్యో బావరావే అయ్యో నా భార్య మనిషి ముచ్చమ అన్నవాడు పావుతే ఇడిపిస్తాడు ఏమైంది వచ్చినవా సచ్చినవా నాయ్యా నువ్వు వచ్చిన వరకు ఇప్పుడే అదే కథ గారు నేను నీ కాళ్ళకి ఎక్కుతానే ఎప్పుడు కాదు మొక్కుతా నేను గతుకుతానో బతుకుతానో బతుకనో నేను బుగ్గలేలు పెడితే నీకేం బాధ వచ్చిందే ఇక నేను చత్తనే నాయ్యా ఏంది పురాగా మనిషి తెర్రై నువ్వు ఏంది నా గుణం నీకు తెలవదా నాకు మునపడసాంతే ఎరకరా నీ గుణం ఇప్పుడు ఎందుకా ఎన్నడు సాంతో ఏర్పాటేరా నేను ఓంగ మంచిగానే ఉన్నావు పొయ్యే చెట్టాలక తెర్రైనవేమో మనిషివి ఏంది నేను కథవాను ఏంది కథవైతే నీకేమై మీ అవ్వ పాలు మంచిగా ఏంది మీ అవ్వకి చచ్చిందా మా అవ్వ బాబులో పెట్టినా మీ అవ్వ ఎడవేది మీ అవ్వ కూలింగ్ లో ఉన్నదా ఏంది ఎందుకు ఎడుతున్నదే ఏమంటే చెప్పాలే ఎక్కడెళ్ళి పోదనయ్యా ఓ నాదా ఇద్దరు పిల్లగల్లు నాదా ఓ నాదా
బిడ్డ రత్న వెళ్ళి ఎంత మోసం చేస్తున్నారయ్యా నీ కొడుకు సుమిత్ర మహారాజు ఏనాడు గనకనేవి నేను అన్న వంటి పిలగల్లాని బాబు అని అన్నం పెడితే పక్కు లోపల మొగలు ఉప్పు ఎక్కువైందంటే రోగులు తక్కువైందంటే అండు పంచబేడాలు పెడతాను నేను బట్టలు వింటుకుంటా మళ్ళా బట్టలు విండి ఆరేసుకుంటాండ్రు ఏమంటాండ్రు అయ్యే నువ్వు వాడికి వచ్చిన ఆడలాను కొనుకొచ్చిన కోడలాను కొంగు మీద వేసుకొని వచ్చిన మా అవ్వది వచ్చినాక మా తండ్రికి మా బాబులు భవిష్యం పడి వచ్చినవే నువ్వు అటువంటి పోగుదాను కులపు దాని వలన నాని మాటలు అంటాండ్రు అయ్యా నేను ఉండలేనేమో నా పుట్టమట్టే కింద మాట సంసారం పుట్టబట్టినట్టాడు కానీ అవుతాడు కానీ పిరిచిన పెడితేగా ఎందుకు చల్లకుండా తను ఏమన్నా కరెంట్ పోతే కరెంటు పోతుందని గిట్లా చెప్పి ఎడుకుంటున్నా వారేసి ఇది రెడీమేడ్ ఇది ఒరిజినల్ కాదు రెడీమేడ్ ఇక నీకుండనయ్యా నేను సంసారం చెయ్యనయ్యా నీ పొరగల్లుంటే నేనుంటా పొరగల్లు పాడుగాను బుక్కెడంటి పెట్టేదుంటే తినే అన్నంలో ఉప్పు కారం తక్కువైందని ఎక్కువ బట్టలు పెడితే మళ్ళీ మదనడు ఇంకా మీ అవ్వేది మీ అవ్వ నాగులో పెట్టా మీ అవ్వ పాడు కాదు మీ అవ్వ అడుగుడు ఎందుకే నువ్వు యొక్క నీ మాట నమ్మనా రాజా కూడా అవరే సరే పొరగల్లుంటే నేనుండా ఆయన రోజు ఫోన్ చేస్తాడు ఎవరు ఏమిటి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తాడంటే ఏంటి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయడా మరి నువ్వు కొంచెం ఇస్తారంటే ఫోనే చేస్తారు కానీ ఓ మనిషి సరే మంచిదే పొలగల్లేమని పొలగల్లు పాపకారి ఉండదు బట్టకారి ఉండ భోగం కలవతి ఏమన్నది నాదా ఇద్దరు పొలగల్లుంటే నీకు నేను సంసారం చెయ్య నా సంతానం నేను పోతానన్నది ఓ బావా నువ్వు లేకపోతే నాకు తెల్లార్తదా పొద్దు కుతలేదేవి పట్టుకోవాలి కరెంటు ఇద్దరం కథం కావా అవునే ఓ మనిషి ఇక వాళ్ళు ఎల్లగొడతారంటే ఉంటా లేకపోతే పోతా బావా సరే ఎల్లగొట్టు అన్నావు మా అవ్వ వచ్చింది అవ్వని అడిగి ఇంకా అత్తా ఎటత్తవురా నీ తాడదక్కడ తాడు రేపు ఎటత్తవురా ముసల్దాన్ని కాదురా అల్లుని పట్టుకొని గట్టంటారా అంటారు సరే నా పోరికి నువ్వు అమ్మైనప్పుడు నాకు అత్త కాకపోతే ఏమైతే ఇప్పుడు ఏంది ఏంటంటే పొలగాళ్ళు గోస ఉత్తుకుంటారట నీ బిడ్డనంటే అది నిజం ఎంత వద్ద ఎంత దీని మాట నమ్ముతున్నా నీ మాట నమ్ముతున్నా అవ్వ మాట నమ్ము ఏంటి అంటే అవమాట ఉంటుంది నువ్వు నేను అబద్ధం ఆడుతున్నా అండి నీకు తెలియదు నేను అబద్ధం ఆడ నిజం బాలక ఆ వీడైతే వెనక చేరితే కరెక్ట్ బాబా తెర్రాయి నారాందుకే పొలగలు అంతా చేస్తారని కట్టాయి మొక్కలు ఎట్లా చూడు కోరి కడుపున ముఖం అట్లా అయినా అత్త ముట్టుకుంటారు నేను కదతాడు తెంప ముట్టుకుంటే అల్లుడు చూడు గాడ నిలబడు వాళ్ళు పున్నవి నీళ్ళ కాసినాడు కప్పేది గుండు మీద నా గుండు లైట్ విన్నావా అవునే అవునే అంటే నీ పెళ్ళ అంటే నేను అత్తను అత్తమ్మా అల్లుడు అయితవానే గాని తిన్నావు మాత్రమే తిండి నువ్వెందుకు ఏడుస్తావు అదే నువ్వు ఎటు కోరిపోతే ఓరిగా నువ్వు నేనుండి ఏం చేస్తాను నేనుండి ఏం చేస్తాను నేనేం చేస్తాను నువ్వు ఉంటే అటు పోతుంది మళ్ళా మరి వస్తుంది మావే ఇప్పుడు మరి వస్తుంది లేకపోతే నిన్ను అన్నది ఏమిటికుండు అన్నది పైన పాట తిట్టుకుంటూ ఏంటి అక్కడ దాన్ని కాదు నా బిడ్డ అంతా లంగన అనుకుంటాను ముసల్దాన నీకు బాగా కావాలి చూస్తాను నేను అనేది గంతుకు కాదు నువ్వు గర్వ దాటేది ఉంటే ఇద్దరు కలిసిపోతావు నువ్వు ఇక్కడనే ఉండేది మా వస్తలేదు మళ్ళీ అటు పోయి నీకు మరి వస్తుంది నీకు అందుకుండు అన్నా ఇట్లా సంవత్సరం పోతుంది ఇట్లా ఓ బావ కళవతి తోడబుట్టిన అన్నదమ్ములతోని మాట్లాడకున్న సత్యదాకా బతకచ్చు భార్యలతో మాట్లాడకున్న బతకచ్చు కానీ బావ చేసుకున్న భార్య నువ్వు లేకపోతే నాకు తెల్లాడుతాది కలవతి పొద్దు ఊపుతుందా ఆ పూరగల్లు పాడుగాను ఏ గడియలో పుట్టినాడే ఎవరు పోగొట్టుకున్నారు ఇయ్యల్ల నిన్ను కాదనేది ఉంటే గాల్లెత్త వాళ్ళ లెక్కెంతనే బావా వాళ్ళు ఉంటే నువ్వు ఉండదని పలికినావు ఇద్దరు పోరగలను వర్రంగా పానం తీస్తా మీకు వచ్చిన బాధ లేదు నడువు లోగిల నడు
మొగోని మాట ఏడెత్తాను నువ్వెందుకు నేను గంత మంచిగా చెప్పిన దిగకే గర్వం దాటకే అన్న ఏడెత్తాను చెయ్యి మరి అతి ముసల్దాన్ని నీకు ఏడెక్కి చంపుతావా పిలగల్ల ప్రాణం ఇస్తావా కటికొల్ల చంపుతానాడు ముందటువంటి ఏనాడు పిలగల్ల చంపుతానాడు నువ్వు వెళ్ళిపోతావు గాని నీ చేత పిలగల్ల చంపద్దు నీ చేత పిలగల్ల ప్రాణం తీయద్దు నాకు కటికొల్ల చేతులు పెట్టి రకరకర గొంతులు ఓపియవయ్యా ఓ రాధ నీవు